ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనకి మీరంటే అమితమైన ఇష్టం మావయ్య. అందుకే మీ క్షేమం కోసం నిజం దాచింది. యామయ్యా, రేపు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదయ్యా, అక్కడ పిల్లలు చాలా బాధపడుతున్నారయ్యా. అల్లుడు తప్పు చేశాడయ్యా. నేనా తప్పునేం సమర్థించను. కానీ ఆ తప్పు చేయడానికి వెనక ఏదో ఒక కారణం ఉందనిపిస్తుందయ్యా. ఎందుకంటే మన అమ్మాయిని ఆ అబ్బాయి ఎంతగా ప్రేమించకపోతే అంతలా అల్లుడు అమ్మాయి కోసం తప్పించిపోతాడు చెప్పు. నీ సంగతేమో కాని నాకు ఆ అబ్బాయిలో ప్రేమ కనిపిస్తుందయ్యా. అల్లుడికి మన అమ్మాయి అంటే అమితమైన ప్రేమ ఉందని నాకు తెలుస్తుందయ్యా. అయితే ఏం చేయమంటావు? ఏం చేయమంటావేంటయ్యా? మనం ఇంతలా అమ్మాయిని పంపించమని చెప్పినా అల్లుడు చాలా ఓర్పుగా ఉంటున్నాడు. నాకు ఆ అబ్బాయిలో మంచితనం కనిపిస్తుందయ్యా. పెళ్లికి ముందు ఇంతకంటే మంచిగా నటించాడు. పెళ్లి తర్వాత కూడా ఇంతకంటే ఎక్కువగా మనల్ని నమ్మించాడు. అయితే అమ్మాయిని అతనితో పంపవా? ఇక మన దగ్గర అంటి పెట్టుకుని ఉంటావా? అవును. అది మన దగ్గరే ఉంటుంది. ఎన్నాళ్ళయ్యా? జీవితాంతం. జీవితాంతం నా దగ్గరే ఉంటుంది. నా బిడ్డ నాకెప్పటికీ భారం కాదు. అప్పుడు నలుగురు మనల్ని చూసి నవ్వుతారయ్యా. నలుగురు గురించి ఆలోచించి నేను నా కూతుర్ని ఆ నరకంలోకి పంపించలేను. ఇలానే నలుగురి గురించి, నా పరువు గురించి ఆలోచించి కన్న బిడ్డల్ని పశువులాంటి మనుషులకిచ్చి బలవంతంగా కాపురం అనే కాష్టంలోకి తోసేస్తున్నారు ఇప్పటి తల్లిదండ్రులు. దానివలన ఆ తల్లి తండ్రి సమాజంలో తలెత్తుకుని బాగానే తిరుగుతున్నారు. కానీ నరకంలోకి వెళ్ళిన బిడ్డలు తల దించుకుని కన్నీళ్లు మింగుతూ చావలేక బతకలేక బానిసల్లాగా ఆ కోపంలో మగ్గిపోతున్నారు. కొంతమంది ఆ కష్టాలు భరించలేక చచ్చిపోతున్నారు. అలాంటి బతుకు నా కూతురికి వద్దు. నేను బతికున్నంతకాలం అది నవ్వుతూ బతకలేకపోయినా బాధపడుతూ కష్టాలతో బతకూడదు. అలాంటి జీవితాన్ని నేను నా కూతురికి ఇవ్వను. అది కాదయ్యా, ఈసారి ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటానని అల్లుడు అంటున్నాడు కదా. గౌరీ! ఎవరల్లుడు? అతను నా కల్లుడు కాదు. నా కూతురు విషయంలో ఏ రోజైతే అతని మోసం దుర్మార్గం బయటపడ్డాయో ఆ రోజు నుంచి అతనితో మన బంధం తెగిపోయింది. అది కాదయ్యా, ఒక్కసారి నేను చెప్పే మాట విను. వినను. నా కూతురి విషయంలో నేను ఎవ్వరి మాట వినను. నాకు పరువని ఇంకేదో అని ఏమీ చెప్పకు. నేను చెప్పిందే నా నిర్ణయం. నా మీద గౌరవం ఉంటే ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడకు. ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అటు చూస్తే కూతురు జీవితం, ఇటు చూస్తే ఈయన మొండి పట్టుదల.
రేపు ఏమవుతుందో ఏమోనని చాలా భయంగా ఉంది నాకు. ఇంకా మిడ్ నైట్ అవ్వలేదు. ఇప్పుడే వెళ్తే అందరూ మెలకుతూనే ఉంటారేమో. రాయ్, ఇది పల్లెటూరు. పొద్దుగోక్కనే అందరూ పడుకుంటారు. ఏం పర్లేదులే. రాయ్, సరుకు తీసుకెళ్లడంతో పాటు ఆ ఆదికేశవుల్ని కూడా చంపేయాలి. వాడు నాకే వార్నింగ్ ఇచ్చాడు. వాడు బతికుంటే మళ్ళీ ఆ వీ క్రాఫ్ట్కి సరుకిచ్చే పనిలో ఉంటాడు. అందుకే వాడు చావాలి. అలాగే అన్నా. పదండి. రేయ్, స్టాక్ పెట్టింది ఆ రూమ్లో. మీరు ఆ స్టాక్ సంగతి చూడండి. నేను ఆ ఆదికేశవ్ సంగతి చూసొస్తాను. అలాగే అన్నా. వెళ్ళండి. రేయ్ రండ్రా. ఏందిరా ఈ గది ఇంత చీకటిగా ఉంది? రేయ్, ఫోన్లు ఏమన్నా తెచ్చిరారా? గుట్టు చప్పుడుగా రావాలని చెప్పి ఫోన్లు తీసుకురాలేదన్నా. లైటర్లు ఏమన్నా ఉన్నాయారా? లేవన్నా, అగ్గిపెట్టుంది. రేయ్, ఇటీవరా, వెలిగించు. రేయ్, అదిగోరా బాక్స్లో. అన్నా, అగ్గిపుల్ల వేసాను.